Hello, good evening. This is Anand, lecturer of English from Produttur. బాగున్నారా? మరి ఈరోజు వీడియోలో నేను మీకు ఫ్యూచర్ పర్ఫెక్ట్ మరియు ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ గురించి చెప్పబోతున్నాను. మరి వీటిని జాగ్రత్తగా చూసి నేర్చుకోండి. నా ఛానల్ పేరు లెర్న్ ఇంగ్లీష్ విత్ ఆనంద్. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మీరు, ఓకేనా? మరి సమయాన్ని వృధా చేయకుండా పీపీటీ చూసేద్దాం మనం. ఓకే, ఫ్యూచర్ పర్ఫెక్ట్. మనము ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ను ఎక్కడెక్కడ ఉపయోగిస్తాము, దాని స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, వాక్య నిర్మాణం ఏ విధంగా ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము, ఓకేనా? ఓకే, ఇది ఫ్యూచర్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ షెల్ స్లాష్ విల్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 ఉంటుంది. సబ్జెక్ట్ ప్లస్ షెల్ స్లాష్ విల్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 ఉంటుంది ఫ్యూచర్ పర్ఫెక్ట్ అంటే. ఐ షెల్ హ్యావ్ ప్లేడ్, చూడండి అక్కడ అసర్టివ్ సాధారణ వాక్యము, నెగటివ్ వ్యతిరేక వాక్యము, ఇంట్రాగేటివ్ ప్రశ్నార్థక వాక్యం ఏ విధంగా ఉంటుందో మనం చూద్దాం. ఐ షెల్ హ్యావ్ ప్లేడ్, I shan't have played, shall I have played, we shall have played, we shan't have played, shall we have played, you will have played, you won't have played, will you have played, he will have played, he won't have played, will he have played, she will have played, she won't have played, will she have played, it will have rained, it won't have rained, will it have rained, they will have played, they won't have played, will they have played. సో ఈ రకంగా మనకు ఈ యొక్క వాక్య నిర్మాణం అనేది ఉంటుంది, వాక్యాలు అనేటువంటివి ఉంటాయి. మరి మీకు తెలిసిన విషయమే, నెగిటివ్ చెప్పేటప్పుడు షాంట్ అని వోంట్ అని మనము చెప్పుకుంటూ ఉంటాం. మరి వీటి యొక్క ఉపయోగాలు చూద్దాం. మరి తెలుగులో ఏ రకమైన అర్థం వస్తుందో ఉపయోగాల్లోనే మనకు తెలుస్తుంది. మొట్టమొదటి ఉపయోగాల కంటే ముందుగా మనం ప్రశ్నలు సమాధానాలు చూద్దాం. షల్ ఐ హ్యావ్ ప్లేడ్? ఎస్, యు విల్ హ్యావ్. నో, యు వోంట్ హ్యావ్. షల్ వి హ్యావ్ ప్లేడ్? ఎస్, యు విల్ హ్యావ్. నో, యు వోంట్ హ్యావ్. ఎస్, we shall have. No, we shan't have. ఈ రకంగా ప్రశ్నలు సమాధానాలు చెప్పుకుంటూ ఉన్నాం. Will you have played? Yes, I shall have. No, I shan't have. Yes, we shall have. No, we shan't have. Will he have played? Yes, he will have. No, he won't have. Will she have played? Yes, she will have. No, she won't have. Will it have played? Yes, it will have. No, it won't have. Will they have played? Yes, they will have. No, they won't have. ఈ రకంగా మనం ప్రశ్నలు సమాధానాలు చెప్పుకోవచ్చు అన్నమాట, ఓకేనా? మరి ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఎక్కడ ఉపయోగిస్తారు, వీటి ఉపయోగాలు ఏంటో మనము చక్కగా ఇక్కడ తెలుసుకుందాం. ఇట్ ఈస్ యూజ్డ్ టు టెల్ an action will have finished by a certain time in future. It is used to tell an action will have finished by a certain time in future. అంటే భవిష్యత్తులో ఒక సమయానికల్లా ఒక పనిని పూర్తి చేస్తాను. జాగ్రత్తగా గమనించండి. భవిష్యత్తులో ఒక సమయానికల్లా ఒక పనిని పూర్తి చేస్తాను. ఒక సమయం లోపల అని అర్థం. ఒక సమయానికల్లా ఒక పనిని పూర్తి చేస్తాను అంటే పని ఎప్పుడైనా మొదలు కానీ, పాస్ట్లో మొదలు కానీ, ఇప్పుడు ప్రజెంట్లో మొదలు కానీ, ఫ్యూచర్లోనే మొదలు కానీ, మొత్తం మీద ఒక సమయానికల్లా నేను పూర్తి చేసేస్తాను. ఒక సమయానికల్లా అంటే ఆ సమయం లోపల అయిపోతుంది ఆ పని.
వాడికి అయిపోతుంది ఇంత సమయానికల్లా పనిని పూర్తి చేసేస్తాను అని మనం చెప్పాలి అనుకుంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ని ఉపయోగించాలి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ షల్ హ్యావ్ ఫినిష్డ్ మై హోంవర్క్ బై టుమారో. చూడండి ఇక్కడ ఐ షెల్, సబ్జెక్ట్ షెల్ విల్, హ్యావ్ ప్లస్ V3 కదా. ఐ షెల్ హ్యావ్ ఫినిష్డ్ మై హోంవర్క్ బై టుమారో. నేను నా హోంవర్క్ను రేపటికల్లా పూర్తి చేస్తాను. నేను నా హోంవర్క్ను రేపటికల్లా పూర్తి చేస్తాను అని అంటే ఇక్కడ జాగ్రత్త గుర్తు పెట్టుకోవాలి. నేను నా హోంవర్క్ను రేపటికల్లా పూర్తి చేస్తాను అంటే ఏమొస్తుందో చెప్పండి. రేపటికల్లా పూర్తి చేస్తాను అని అంటే హోంవర్క్ చేయడం అనేది ఎప్పుడు మొదలు పెట్టిండొచ్చు? రేపటికల్లా పూర్తి చేస్తానంటే మనం చెప్పే టయానికంటే ముందుగా మొదలు పెట్టిండొచ్చు, లేకపోతే చెప్పేటప్పుడే మొదలు పెట్టచ్చు, లేకపోతే భవిష్యత్తులో మొదలు పెట్టచ్చు. మొత్తం మీద ఎప్పటికల్లా పూర్తి చేసేస్తాను? రేపటికల్లా పూర్తి చేసేస్తాను. ఐ షల్ హ్యావ్ ఫినిష్డ్ మై హోంవర్క్ బై టుమారో. రేపటికల్లా నా హోంవర్క్ను పూర్తి చేసేస్తాను. ఇలాగ భవిష్యత్తులో ఒక సమయానికల్లా ఒక పనిని నేను పూర్తి చేస్తాను అంటే దానిని ఏ టెన్స్లో చెప్పాలో చెప్పండి. ఫ్యూచర్ పర్ఫెక్ట్లో చెప్పాలి. ఇందులో బై టుమారో, బై నెక్స్ట్ వీక్, బై నెక్స్ట్ ఇయర్ ఇలాగ వస్తూ ఉంటాయి. దే విల్ హ్యావ్ సేవ్డ్ 30,000 రూపీస్ బై ద ఎండ్ ఆఫ్ ద ఇయర్. ఈ సంవత్సరం ఆఖరికల్లా వాళ్ళు 30,000 రూపాయలు కూడబెడతారు. దే విల్ హ్యావ్ సేవ్డ్ 30,000 రూపీస్ బై ద ఎండ్ ఆఫ్ ద ఇయర్. ఏమి 30,000 రూపాయలు వాళ్ళు ఏమి ఈ సంవత్సరం ఆఖరికల్లా వాళ్ళు కూడబెట్టేస్తారు. అంటే భవిష్యత్తులో ఒక సమయానికల్లా ఒక పని పూర్తయిపోతుంది. He will have constructed a new house by next year. అతడు వచ్చే సంవత్సరానికల్లా ఏమి కొత్త ఇంటిని నిర్మిస్తాడు. నిర్మించడం పూర్తి చేసేస్తాడని అర్థం అన్నమాట. అర్థమైందా? వచ్చే సంవత్సరానికల్లా అయిపోతుంది అన్నమాట. ఇట్లా వచ్చే సంవత్సరానికల్లా పూర్తి చేస్తాడు. ఇట్లా భవిష్యత్తులో ఒక సమయానికల్లా ఒక పనిని పూర్తి చేస్తాను అన్నప్పుడు ఇక్కడ షీ విల్ హ్యావ్ కంప్లీటెడ్ హర్ వర్క్ బై 2 PM. ఆమె పనిని 2 గంటల లోపల పూర్తి చేసేస్తుంది. 2 గంటల లోపల అయిపోతుంది పని. 2 గంటల లోపల అయిపోయేస్తుంది మొత్తం మీద. అర్థమైందా? అంటే 2 గంటల లోపల అయిపోతుందంటే 1 గంటకే అయిపోవచ్చు, చెప్పలేం. అర్థమైందా? మొత్తం మీద 2 గంటల కల్లా అయిపోతుంది ఆ పని అన్నమాట. షీ విల్ హ్యావ్ కంప్లీటెడ్ హర్ హోంవర్క్ బై 2 PM. పని ఎప్పుడన్నా మొదలు పెట్టండి, 2 గంటల లోపల అయిపోతుంది అని చెప్పడం. ఇలా ఒక సమయం లోపల ఒక పని పూర్తి చేస్తాము అన్నప్పుడు మనం ఏ టెన్స్ను ఉపయోగిస్తాము? ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఉపయోగిస్తాం. ఇక్కడ రేపటి కల్లా, ఈ సంవత్సరం ఆఖరి కల్లా, వచ్చే సంవత్సరానికి కల్లా, 2 గంటల కల్లా అంటే ఆ సమయం లోపల అని చెబితే ఫ్యూచర్ పర్ఫెక్ట్. అలా కాకుండా రేపు చేస్తాను, ఎల్లుండి చేస్తాను, రేపు చేస్తాను అని అంటే మనము ఫ్యూచర్ సింపుల్ ఉపయోగిస్తాం. ఉదాహరణకు ఐ షల్ డూ మై హోంవర్క్ టుమారో. రేపు నా హోంవర్క్ చేస్తాను. రేపటి కల్లా పూర్తి చేస్తాను కాదు, రేపు చేస్తాను అంటే ఈరోజు స్టార్ట్ చేయం, రేపు చేస్తాను. ఓకే. షీ విల్ అటెండ్ ద మీటింగ్ నెక్స్ట్ వీక్. ఆమె నెక్స్ట్ వీక్ మీటింగ్కి హాజరవుతుంది. అర్థమైందా? ఓకే. అలాగనమాట. అంటే భవిష్యత్తులో ఒకటి చేస్తాను అంటే ఫ్యూచర్ సింపుల్. అలా కాకుండా భవిష్యత్తులో ఒక సమయానికల్లా ఒక పనిని పూర్తి చేస్తాను అంటే ఒక సమయానికల్లా ఒక పనిని పూర్తి చేస్తాను అంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ వచ్చేస్తుంది. ఇందులో బై టుమారో, బై నెక్స్ట్ వీక్, బై నెక్స్ట్ మంత్ అని ఇలాగ ఇక్కడ ఎగ్జాంపుల్స్ వచ్చేస్తూ ఉంటాయి. ఈ రకంగా మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ గురించి మనము మొదటి రోల్ను చెప్పుకుంటాం అన్నమాట. అర్థమైంది కదా? రెండవ రూల్ చూద్దాం. ద ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ ఎక్స్ప్రెసెస్ యాక్షన్ ఇన్ ద ఫ్యూచర్ బిఫోర్ అనదర్ యాక్షన్ ఇన్ ద ఫ్యూచర్. బిఫోర్ అనదర్ యాక్షన్ ఇన్ ద ఫ్యూచర్ అని మనం చెప్పుకుంటాం అన్నమాట. దిస్ ఈస్ ద పాస్ట్ ఇన్ ద ఫ్యూచర్. అంటే ఇక్కడ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ మనం ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు అర్థమైందా? మరి ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ను మనము ఎక్కడ ఉపయోగిస్తామంటే ఒక యాక్షన్ భవిష్యత్తులో జరుగుతుందనే దానికి ముందర యాక్షన్ను తెలిపేటప్పుడు. అంటే భవిష్యత్తులో 2 యాక్షన్లు జరిగినాయి అనుకోండి.
2 యాక్షన్లు జరిగితే మొదట జరిగిన యాక్షన్ ఫ్యూచర్ పర్ఫెక్ట్లో చెప్తాం. ఓకే, మొదట జరిగిన పనిని భవిష్యత్తులోనే 2 యాక్షన్స్ జరిగినాయి అనుకోండి, మొదట జరిగిన దాన్ని ఫ్యూచర్ పర్ఫెక్ట్లో, తర్వాత జరిగిన దాన్ని సింపుల్ ఫ్యూచర్, అది కూడా సింపుల్ ప్రజెంట్లో చెప్తాం. గుర్తుకు పెట్టుకోండి, సింపుల్ ప్రజెంట్లో చెప్తాం. అది కూడా ఫ్యూచర్లో చెప్పకూడదు. 2 ఫ్యూచర్స్ ఎప్పుడు పక్క పక్కనే రావు, గుర్తుకు పెట్టుకోండి. అది కూడా ఫ్యూచరే కానీ ప్రజెంట్ సింపుల్లో చెబుతూ ఉంటాం అన్నమాట. ఇక్కడ చూడండి, అంటే ఇక్కడ భవిష్యత్తులో ఒక యాక్షన్ జరిగిందని ఎక్స్ప్రెస్ చేస్తాం. బిఫోర్ అనదర్ యాక్షన్ ఇన్ ద ఫ్యూచర్. భవిష్యత్తులో ఒక యాక్షన్ జరిగేదాని ముందరే ఈ పని పూర్తయిపోయింది అని చెప్పటం. ముందరే ఈ పని జరిగింది, పూర్తయిపోయింది అని చెప్పటం. ద ట్రైన్ విల్ లీవ్ ద స్టేషన్ అట్ 9 AM. ట్రైన్ 9 గంటలకు స్టేషన్ వదులుతుంది. యూ విల్ అరైవ్ అట్ ద స్టేషన్ అట్ 9:50 AM. నువ్వు స్టేషన్కు 9:15కు చేరుకుంటావు ఇట్లాగ పెడితే అని చెప్పటం. ఓకే, 9:15కు చేరుకుంటావు అని చెప్పటం అన్నమాట. మొదట జరిగింది ఏమిటిది? ట్రైన్ వెళ్ళిపోవడం. తర్వాత జరిగింది ఏమిటిది? నువ్వు స్టేషన్కి చేరుకోవటం. మొదట జరిగిన దాన్ని పాస్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్లో చెప్పాలి. చూడండి, వెన్ యూ అరైవ్ ద ట్రైన్ విల్ హ్యావ్ లెఫ్ట్. నువ్వు అక్కడికి చేరేటప్పటికల్లా ట్రైన్ అప్పటికి ఏమైపోయి ఉంటుంది? వెళ్ళిపోయి ఉంటుంది. ఎందుకంటే 9కి కదా ట్రైన్ వెళ్ళిపోయేది. నువ్వు స్టేషన్కి ఎప్పుడు చేరుకుంటున్నావు? 9:15కు. వెన్ యూ అరైవ్ అట్ ద స్టేషన్ at 9 AM, when you arrive at the station at 9:15 AM, the train will have left at 9 AM అని చెప్పుకోవచ్చు. నువ్వు వచ్చేటప్పటికల్లా ట్రైన్ అప్పటికే ఏమిటిదంటే, నువ్వు వచ్చేటప్పటికల్లా ట్రైన్ అప్పటికే ఏమిటిది? వెళ్ళిపోయి ఉంటుంది. ట్రైన్ అప్పటికే వెళ్ళిపోయి ఉంటుంది అని చెప్పుకోవటం అన్నమాట. అలాగ చెబితే మనము ఏ టెన్స్ను ఉపయోగిస్తామో చెప్పండి? ఫ్యూచర్ పర్ఫెక్ట్ను మనము ఉపయోగిస్తూ ఉంటాం అన్నమాట. ఓకేనా? ఓకే, ఇలాగా వెన్ యూ విల్ అరైవ్ అని ఎప్పుడు అనకూడదు, వెన్ యూ అరైవ్ అనాలి. దే విల్ హ్యావ్ ప్లేడ్ ది ఫుట్బాల్ ఇన్ దట్ ఫీల్డ్ బిఫోర్ యూ రీచ్. నువ్వు చేరేదానికంటే ముందర వాళ్ళు ఫుట్బాల్ మ్యాచ్ ఆడి ఉంటారు. ఓకే, అంటే మొదట జరిగింది ఏమిటి? ఫుట్బాల్ మ్యాచ్ ఆడటం. తర్వాత నువ్వు చేరుకుంటావు అని అర్థం. ఏప్రిల్ విల్ హ్యావ్ గాన్ టు ద కాఫీ షాప్ బిఫోర్ షీ కమ్స్ హియర్. ఓకే, పేరు మార్చుకోండి, ఏప్రిల్ బదులు అమర్ అనండి. అమర్ విల్ హ్యావ్ గాన్ టు ద కాఫీ షాప్ బిఫోర్ షీ కమ్స్ హియర్. ఆమె ఇక్కడికి రాకముందే అమర్ ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటాడు? కాఫీ షాప్కి వెళ్ళిపోయి ఉంటాడు. ఆమె ఇక్కడికి రాకముందే అమర్ కాఫీ షాప్కి వెళ్ళిపోయి ఉంటాడు అని చెప్పటం. అంటే ఒక పని జరిగేదాని ముందరే ఇంకొక పని పూర్తయిపోయింది అప్పటికి అని చెప్పటం అన్నమాట. బాబ్ విల్ హ్యావ్ గాన్ టు ద లైబ్రరీ బిఫోర్ హీ కమ్స్ టు ద క్లాస్. బాబ్ క్లాస్కు రాకముందే బాబు ఎక్కడికి వెళ్ళిపోయినాడు? లైబ్రరీకి వెళ్ళిపోయినాడు అని చెప్పటం. లైబ్రరీకి వెళ్ళిపోయినాడు అనమాట, అంటే అది పూర్తయిపోయినట్ల. ఇక్కడికి రాకముందే లైబ్రరీకి వెళ్ళిపోయినాడు అనమాట. వి విల్ హ్యావ్ షాప్డ్ ఇన్ ద మార్కెట్ బిఫోర్ యూ కమ్ హోమ్. నువ్వు ఇంటికి వచ్చేటప్పటికల్లా వి విల్ హ్యావ్ షాప్డ్ ఇన్ ద మార్కెట్ బిఫోర్ యూ కమ్ హోమ్. నువ్వు ఇంటికి వచ్చేటప్పటికల్లా మేము షాపింగ్ పూర్తి చేసి ఉంటాము. ఓకే, మార్కెట్లో పూర్తి చేసేస్తాం, షాపింగ్ చేసేస్తాం మేము. వి విల్ హ్యావ్ వాచ్డ్ ఏ మూవీ ఇన్ దిస్ సినీ కాంప్లెక్స్ బిఫోర్ యూ కమ్. నువ్వు ఇక్కడికి వచ్చే ముందరే మేము సినిమా చూసేసి ఉంటాం. అంటే ముందు జరిగిన పని సినిమా చూడడం కదా. ఓకే, ఆ సినిమా చూసి దాన్ని ఫ్యూచర్ సింపుల్లో చెప్పేస్తాం, ఫ్యూచర్ పర్ఫెక్ట్లో చెప్పేస్తాము. తర్వాత జరిగిందని సింపుల్ ప్రజెంట్లో చెప్తాం. చూడండి, సింపుల్ ప్రజెంట్లో అంటే ప్రజెంట్లో చెప్తాం అన్నమాట. ఓకేనా? యూ విల్ హ్యావ్ షాప్డ్ అట్ ద మార్కెట్ బిఫోర్ వీ కమ్. మేము వచ్చే లోపలే నువ్వు అక్కడ మార్కెట్లో షాపింగ్ చేస్తే అని చెప్పటం. ఓకేనా? ఐ విల్ హ్యావ్ సంగ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సాంగ్స్ బిఫోర్ యూ జాయిన్ అస్. నువ్వు మమ్మల్ని జాయిన్ అయ్యే లోపలనే ఐ విల్ హ్యావ్ సంగ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సాంగ్స్. నేను రకరకాలైనటువంటి పాటలు పాడేస్తాను. ఐ విల్ హ్యావ్ సంగ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సాంగ్స్ బిఫోర్ యూ జాయిన్ అస్. నువ్వు మమ్మల్ని జాయిన్ కాకముందే ఐ విల్ హ్యావ్ సంగ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సాంగ్స్. నేను రకరకాల పాటలు పాడేస్తాను అని చెప్పండి. ఈ రకంగా మనం ఏ దాని గురించి చెప్పుకుంటామో చెప్పండి? ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి మనం చెప్పుకుంటాం అన్నమాట. ఓకేనా? సో ఈ రకంగా ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అనేటువంటిది దాంట్లో 2 రూల్స్ చెప్పుకున్నాం మనం. మొట్టమొదటిదేమో ఒక సమయానికి కల్లా ఒక పనిని పూర్తి చేస్తాం అనటం. రెండవది ఏమిటిదంటే ఒక పని అయిపోయింది, ఇంకో పని బిఫోర్ అనదర్ యాక్షన్ ఇన్ ద ఫ్యూచర్. ఓకేనా? ఒక పని అయిపోయింది, ఇంకో యాక్షన్ కంటే ముందుగానే
ఇంకో యాక్షన్ కంటే ముందుగానే ఒక పని అయిపోయింది అని అంటే అప్పుడు ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఉపయోగిస్తాం, ఆ రకంగా ఉపయోగిస్తాం. ఇందులో బిఫోర్ వస్తుంది చూడండి ఎక్కువ. ఓకే ఓకే, ఆఫ్టర్ ఐ రీచ్ హోమ్ హీ విల్ హ్యావ్ ఆల్రెడీ ఫినిష్డ్ హిస్ వర్క్. నేను ఇంటికి చేరేటప్పటికల్లా ఐ రీచ్ హోమ్, నేను ఇంటికి చేరిన తర్వాత ఓకే హీ విల్ హ్యావ్ ఆల్రెడీ ఫినిష్డ్ హిస్ వర్క్, అతను అప్పటికే వర్క్ పూర్తి చేస్తున్నాడు అని కూడా చెప్పొచ్చు. ఓకేనా. ఓకే, అండ్ నెక్స్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. చూడండి ఇక్కడ మరి ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ మనం ఎక్కడ ఉపయోగిస్తాం? ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ మనం ఎక్కడ ఉపయోగిస్తామంటే ఇందులో ఫస్ట్ స్ట్రక్చర్ చూద్దాం, ఉపయోగం తర్వాత చూద్దాం. సబ్జెక్ట్ ప్లస్ షెల్ స్లాష్ విల్ ప్లస్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్ ఉంటుంది. సబ్జెక్ట్ ప్లస్ షెల్ స్లాష్ విల్ ప్లస్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్ ఉంటుంది స్ట్రక్చర్. మరి చక్కగా ప్రాక్టీస్ చేయాలి ఇవన్నీ. స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే నేను తర్వాత మీకు స్పోకెన్ ఇంగ్లీష్ చెబుతాను, అంత లోపల మౌత్ జిమ్నాస్టిక్స్ చేయాలి. అది ఎలాగ చేయాలో కూడా నేను చెబుతాను మీకు. I shall have been playing, I shan't have been playing, shall I have been playing? We shall have been playing, we shan't have been playing, shall we have been playing? You will have been playing, you won't have been playing, will you have been playing? He will have been playing, he won't have been playing, will he have been playing? She will have been playing, she won't have been playing, will she have been playing? ఇట్ అక్కడ ఐ మిస్ అయింది. ఓకే, ఏదో ఏదో ఒకటి చిన్నది పీపీటీలో మిస్టేక్ జరుగుతూనే ఉంటుంది. ఇట్ విల్ హ్యావ్ బీన్ రైనింగ్, ఇట్ వోంట్ హ్యావ్ బీన్ రైనింగ్, విల్ ఇట్ హ్యావ్ బీన్ రైనింగ్? దే విల్ హ్యావ్ బీన్ ప్లేయింగ్, దే వోంట్ హ్యావ్ బీన్ ప్లేయింగ్, విల్ దే హ్యావ్ బీన్ ప్లేయింగ్ అనేటువంటిది స్ట్రక్చర్ వచ్చేస్తుంది అనమాట. ఈ రకంగా మనం స్ట్రక్చర్ గురించి చెప్పుకోవచ్చు. ఇది ఎక్కడైనా పుస్తకాలు కూడా మనకు దొరుకుతుంది అన్నమాట. స్ట్రక్చర్ కంటే కూడా మనం అది నేర్చుకోవాలి. స్ట్రక్చర్ దానికంటే కూడా మనకు ఏంటంటే ఈ యొక్క మన యూజెస్ బాగా ఇంపార్టెంట్. స్ట్రక్చర్స్ మనకి ఎక్కడైనా దొరుకుతాయి. ఓకేనా. ఈ స్ట్రక్చర్ నోట్ చేసుకోండి. మీరు సెల్ ఫోన్లో చూస్తే మీరు తీసుకోవచ్చు అన్నమాట. మామూలుగా క్లిక్ చేసి దాన్ని మామూలుగా మీరు స్క్రీన్ షాట్ తీసేసుకోవచ్చు. ఓకేనా. ల్యాప్టాప్లో అయితే మీరు రికార్డింగ్ కూడా చేసేసుకోవచ్చు అనుకుంటున్నా, నాకు తెలిసి. ఓకేనా, మేము చేసేసుకోండి. నెక్స్ట్, shall I have been playing? Yes, you will have been. No, you won't have been. Shall we have been playing? Yes, you will have been. No, you won't have been. Yes, we shall have been. No, we shan't have been. Will you have been playing? No, I shall have been. No, I shan't. Yes, sir. Yes, I shall have been. No, yes, tarmarga bane chudandi. Yes, I shall have been. No, I shan't have been. I shan't kuda spelling tappu padindi chudandi. Yes, I shall have been. No, I shan't have been. Yes, we shall have been. No, we shan't have been. Will he have been playing? Yes, he will have been. No, he won't have been. అక్కడ will you have been playing లో చిన్న మిస్టేక్ జరిగింది. yes no కాడ no yes కాడ yes I shall have been, no I shan't have been రాసుకోవాలి. అక్కడ no yes మారిపోయినాయి, పైనకి కిందికి పైకి పడింది. కొంచెం మార్చుకోండి. will he have been playing? Yes, he will have been. No, he won't have been. Will she have been playing? Yes, she will have been. No, she won't have been. Will it have been raining? Yes, it will have been. No, it won't have been. Will they have been playing? Yes, they will have been. No, they won't have been. మరి ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ మనం ఎక్కడ ఉపయోగిస్తాము? ఇట్ ఈస్ యూజ్డ్ టు టెల్. ఓకే, రెండు టూలు వచ్చినాయి అక్కడ, ఒక టూనే రాసుకోవాలి. TO2 అనేది. ఇట్ ఈస్ యూజ్డ్ టు టెల్ an action will have continued up to a certain time in future and it will be still continuing. అంటే దీనిని మనం ఎక్కడ ఉపయోగిస్తామంటే భవిష్యత్తులో ఒక సమయం వరకు ఒక పని జరుగుతూ అప్పటికి ఇంకా జరుగుతూ ఉంటుంది అని కూడా చెప్పుకోవచ్చు అన్నమాట. లేకపోతే భవిష్యత్తులో ఒక సమయం వరకు ఒక పని జరిగింది అన్నప్పుడు కూడా ఉపయోగించుకోవచ్చు దీన్ని. భవిష్యత్తులో ఒక సమయం వరకు ఒక పని జరుగుతూ ఇంకా జరుగుతూ ఉంటుంది అన్నప్పుడు ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. అంటే ఇంకా ఎండ్ కాలేదు, అక్కడ జరుగుతూ ఉంటుంది అన్నప్పుడు ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ను ఉపయోగిస్తాం అన్నమాట. అలా కాకుండా భవిష్యత్తులో ఒక సమయం వరకు ఒక పని జరుగుతుంది అనే దానికి కూడా ఉపయోగించుకోవచ్చు దీన్ని. అలా కూడా ఉపయోగిస్తారు. ఇంకా జరుగుతూ ఉంటుంది అనేది కూడా తెలుపుతుంది. ఓకే ఓకే
వెన్ ఐ మీట్ హిమ్ ఇన్ 2022 ఎగ్జాంపుల్ చూడండి. ఉపయోగం మళ్ళీ అర్థమైంది కదా, మళ్ళీ రిపీట్ చేయమంటారు. భవిష్యత్తులో ఒక సమయం వరకు ఒక పని జరుగుతూ, ఆ పని ఎప్పుడన్నా ప్రారంభం కానీ, పాస్ట్లో ప్రారంభం కానీ, ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు ప్రజెంట్లో ప్రారంభం కానీ, ఫ్యూచర్లోనే ప్రారంభం కానీ, ఎప్పటి వరకు జరుగుతూ, భవిష్యత్తులో ఒక సమయం వరకు జరుగుతూ, అప్పటికి ఇంకా ఏమైతూ ఉంటుంది, జరుగుతూ ఉంటుంది అని చెప్పటం అన్నమాట. అట్లాగనమాట. ఎప్పుడన్నా ప్రారంభం కానీ, స్టార్టింగ్ ఈజ్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్. ఓకే. వెన్ ఐ మీట్ హిమ్ ఇన్ 2022 అతన్ని 2022లో కలిసేటప్పటికి హీ విల్ హ్యావ్ బిన్ స్టడీయింగ్ ఇన్ ద స్కూల్ ఫర్ 5 years. భవిష్యత్తులో ఒక సమయం తీసుకున్నాం, 2022 సమయం తీసుకుంటే అతను ఆ స్కూల్లో 2022లో అతన్ని కలిసేటప్పటికి, ఇప్పుడు ఏది 2020 కదా, మనము 2020 మనకిప్పుడు 2022 అంటే ఫ్యూచర్. నేను అతన్ని 2022లో కలిసేటప్పటికి వెన్ ఐ మీట్ హిమ్ అనేది అక్కడ లేదు, రాసుకోండి. 2022లో అతన్ని కలిసేటప్పటికి హీ విల్ హ్యావ్ బిన్ స్టడీయింగ్ ఇన్ ద స్కూల్ ఫర్ 5 years. అతను ఆ స్కూల్లో ఎన్ని సంవత్సరాల నుంచి చదువుతున్నాడు? 5 years నుంచి చదువుతున్నాడు. ఎప్పటి వరకు చదువుతున్నాడు? 2022 వరకు చదువుతున్నాడు. అప్పటికి ఇంకా ఏం చేస్తున్నాడు? చదువుతూనే ఉన్నాడు అని చెప్పటం. అప్పటికి ఇంకా చదువుతూనే ఉన్నాడు అని చెప్పటం అన్నమాట. అర్థమైందా? వెన్ ఐ మీట్ హిమ్ ఇన్ 2022 హీ విల్ హ్యావ్ బిన్ స్టడీయింగ్ ఇన్ ద స్కూల్ ఫర్ 5 years. 2022లో నేను అతన్ని కలిసేటప్పటికి అతను ఆ స్కూల్లో 5 సంవత్సరాల నుండి చదువుకుంటున్నాడు. అప్పటికి ఇంకా ఏం చేస్తున్నాడు? చదువుకుంటూనే ఉన్నాడు అని చెప్పడానికి మనం ఏదాన్ని ఉపయోగిస్తామో చెప్పండి? ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ను మనము ఉపయోగిస్తాము. అర్థమైందా? When she meets me in 2021, I shall have been working in the company since 2012. ఆమె నన్ను 2021లో కలిసేటప్పటికి, ఆమె 2021లో ఇంకా ఇప్పుడు కలిసేటప్పటికి, అది ఫ్యూచరే కదా. చూడండి, 2 ఫ్యూచర్లు వచ్చినప్పుడు ఎప్పుడైనా ఒక ఫ్యూచర్ ప్రజెంట్లో చెప్పాలి, రెండో ఫ్యూచర్ను ఫ్యూచర్లో చెప్పాలి. వెన్ షీ మీట్స్ మీ ఇన్ 2021 2021లో ఆమె నన్ను కలిసేటప్పటికి, నేను ఆ కంపెనీలో ఎప్పటి నుంచి పనిచేస్తున్నాను? 2012లో. ఎప్పటి వరకు పనిచేస్తున్నాను? 2021 వరకు పనిచేస్తూ ఉంటాను. అంటే ఆమె నన్ను కలిసేంత వరకు. ఆమె కలిసినప్పుడు కూడా పనిచేస్తూనే ఉంటాను. అర్థమైందా? ఆమె 2021లో నన్ను కలిసేటప్పటికి ఐ షల్ హ్యావ్ బిన్ వర్కింగ్ ఇన్ ద కంపెనీ సిన్స్ 2012. 2012 నుంచి ఆ కంపెనీలో పనిచేస్తూనే ఉంటాను. 2021 వరకు పనిచేస్తూనే ఉంటాను. అప్పటికిగా పనిచేస్తూనే ఉంటాను అని చెప్తుంది అన్నమాట. అర్థమవుతుంది కదా? భవిష్యత్తులో ఒక సమయం వరకు ఒక పని జరుగుతూ అప్పటికి ఇంకా ఏమైతూ ఉంటుంది? జరుగుతూ ఉంటుంది అని చెప్పటం. భవిష్యత్తులో టైం తీసుకున్నాం కదా, 22, 21 అని, 2022, 2021 అని తీసుకున్నాం కదా. You will have been waiting for more than 2 hours when her plane finally arrives. You will have been waiting for more than 2 hours when her plane finally arrives. ఆమె విమానం వచ్చేటప్పటికి ఆమె కోసం నువ్వు ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తూ ఉంటావు? 2 గంటల సేపటి నుంచి వెయిట్ చేస్తూ ఉంటావు. అప్పటికి ఇంకా వెయిట్ చేస్తూనే ఉంటావు అని చెప్పటం అన్నమాట. Will you have been waiting for more than 2 hours when her plane finally arrives? ఆమె ప్లేన్ వచ్చేటప్పటికి నువ్వు 2 గంటల సేపటి నుంచి ఎదురు చూస్తూ ఉంటావా? అంటే ఇంకా రాలేదు, వచ్చేటప్పటికి ఇంకా రాలేదు, అది అన్నమాట. ఆమె ప్లేన్లో ఫైనల్గా వచ్చేటప్పటికి అప్పటికే 2 గంటల సేపటి నుంచి నువ్వు ఎదురు చూస్తూ ఉంటావా? You will not have been waiting for more than 2 hours when her plane finally arrives. ఆమె ప్లేన్ ఎక్కడికి వచ్చేటప్పటికి నువ్వు ఆమె కోసం 2 గంటల సేపటి నుంచి ఎదురు చూస్తూ ఉండవు అని చెప్పటం అన్నమాట. అంటే భవిష్యత్తులో ఒక టైం తీసుకున్నాం ప్లేన్ రావటం అనేది. నువ్వు వెయిట్ చేయడం అనేది ఎప్పుడు ప్రారంభమైంది? భవిష్యత్తులో ఒక టైం తీసుకున్నాం ప్లేన్ రావటం అనేది. ఆ టయానికల్లా నువ్వు భవిష్యత్తులో ఆ టయానికల్లా ఎంతసేపటి నుంచి ఆమె కోసం వెయిట్ చేస్తుంటావు? 2 hours నుంచి వెయిట్ చేస్తూ ఉంటావు అనమాట. అంటే భవిష్యత్తులో ఆమె ప్లేన్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తావు, అప్పటికిగా వెయిట్ చేస్తూనే ఉంటావు. అర్థమైందా? ఆమె కోసం వెయిట్ చేస్తూ ఉంటావు అని చెప్పటం అనమాట. ఇలాగా భవిష్యత్తులో ఒక సమయం వరకు జరుగుతూ ఒక పని అప్పటికిగా జరుగుతూనే ఉంటుంది. కాకపోతే భవిష్యత్తులో ఒక సమయం వరకు ఒక పని జరుగుతూ ఉంటుంది, అప్పటి వరకు జరుగుతూ ఉంటుందని తెలపడానికి ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఉపయోగిస్తాం. ఒక్కోసారి ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఉపయోగించేటప్పుడు ఇంకో స్ట్రక్చర్ కూడా ఉపయోగిస్తాం మనము. సబ్జెక్ట్ షెల్ విల్ హ్యావ్ బీన్ V1 ఇంగ్ఫామే కాదు, ఈ స్ట్రక్చర్ ఉపయోగిస్తాం. స్ట్రక్చర్ చూడండి, యామ్, ఈజ్, ఆర్, గోయింగ్ టు హ్యావ్ బీన్ ప్లస్ ప్రజెంట్ పార్టిసిపల్.
గోయింగ్ టు హ్యావ్ బీన్ ప్లస్ ప్రజెంట్ పార్టిసిపుల్ ఉపయోగిస్తూ ఉంటాం. యామ్ ఈజ్ ఆర్ ప్లస్ గోయింగ్ టు హ్యావ్ బీన్ ప్లస్ ప్రజెంట్ పార్టిసిపుల్ ఉపయోగిస్తూ ఉంటాం మనము. యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ మోర్ దెన్ 2 hours when her plane finally arrives. ఆమె ప్లేన్ వచ్చేటప్పటికి నువ్వు 2 గంటల సేపటి నుంచి ఎదురు చూస్తూ ఉంటావు. యు సబ్జెక్ట్, ఆర్ వచ్చేసింది, గోయింగ్ టు హ్యావ్ బీన్ వచ్చేసింది, ప్రజెంట్ పార్టిసిపుల్ అంటే V1 ఇంగ్ ఫామ్ వచ్చేస్తుంది. వెయిట్ కు ఇంగ్ ఫామ్ కలుపుతాం, వెయిటింగ్. యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ మోర్ దెన్ 2 hours when her plane finally arrives. ఆమె ప్లేన్ వచ్చేటప్పటికి నువ్వు ఆమె కోసం 2 గంటల సేపటి నుంచి ఎదురు చూస్తుంటావు. Are you going to have been waiting for more than 2 hours when her plane finally arrives? ఆమె విమానం వచ్చేటప్పటికి 2 గంటల సేపటి నుంచి ఎదురు చూస్తూ ఉంటావా? You are not going to have been waiting for more than 2 hours when her plane finally arrives అన్నమాట. ఇక్కడ shall have been waiting, will have been waiting బదులు మనం are going to have been waiting అని మనం ఉపయోగిస్తున్నాం. Is going to have been waiting, is going to have been waiting for 3 hours when I arrive there. Okay అని చెప్పటం అన్నమాట. అలాగ మనం ఉపయోగించుకోవచ్చు అన్నమాట. ఇట్స్ పాసిబుల్ టు యూజ్ ఈదర్ విల్ ఆర్ బీ గోయింగ్ టు క్రియేట్ ద ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ విత్ లిటిల్ ఆర్ నో డిఫరెన్స్ ఇన్ మీనింగ్. ఇక్కడ ఏం అర్థమేమి మారదు అనమాట, సేమ్ అర్థమే వస్తుంది. ఆర్ గోయింగ్ టు హ్యావ్ బిన్ వెయిటింగ్, ఈజ్ గోయింగ్ టు హ్యావ్ బిన్ వెయిటింగ్, ఐఎమ్ గోయింగ్ టు హ్యావ్ బిన్ వెయిటింగ్, ఐఎమ్ గోయింగ్ టు హ్యావ్ బిన్ వెయిటింగ్ ఫర్ మోర్ దాన్ 2 hours వెన్ హీ అరైవ్స్. ఓకే, అతను వచ్చేటప్పటికల్లా నేను 2 గంటల సేపటి నుంచి అతని కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఇలాగ మనం ఉపయోగించుకోవచ్చు అన్నమాట. రకరకాల పద్ధతులను తెలుసుకోండి మీరు, ఒక రకమే తెలుసుకోకూడదు. భవిష్యత్తులో మంచి జ్ఞానం సంపాదించుకోవాలి కదా. We use the future perfect continuous to show that something will continue up to until a particular event or time in the future. For 5 minutes, for 2 weeks, and since Friday are all durations which can be used with the future perfect continuous. Notice that this is related to the present perfect continuous and past perfect continuous. However, with the future perfect continuous, the duration stops at or before a reference point in the future అన్నమాట. సేమ్ అర్థమే వస్తుంది. భవిష్యత్తులో ఒక సమయం వరకు ఒక పని జరుగుతుంది, అప్పటికి ఇంకా జరుగుతూ ఉంటుందని తెలిపేదానికి దీన్ని ఉపయోగిస్తామని అర్థం చెప్తాం. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే ఒక పని ఇంతకు ముందే ప్రారంభించబడి ఇప్పటి వరకు జరిగి ఇంకా జరుగుతూ ఉంటుందంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఉపయోగిస్తాం. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే భవిష్యత్తులో ఒక టైం తీసుకుంటే ఆ భవిష్యత్తు సమయం వరకు ఒక పని జరిగి అప్పటికి ఇంకా ఏమైతూ ఉంటుంది, జరుగుతూ ఉంటుంది అని తెలుపుతుంది అన్నమాట. అర్థమవుతుంది కదా రెండింటికి తేడా. ఓకే, they will have been talking for over an hour by the time Thomas arrives. By the time Thomas arrives, వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు 1 గంట సేపటి నుంచి ఆ థామస్ వచ్చేటప్పటికల్లా. She is going to have been working at the company for 3 years when it finally closes. ఆమె ఆ కంపెనీలో పనిచేస్తూ ఉంటుంది 3 సంవత్సరాల నుంచి. వెన్ ఇట్ ఫైనల్లీ క్లోజెస్, అది మూసేటప్పటికల్లా ఆమె 3 సంవత్సరాల నుంచి ఆ కంపెనీలో పనిచేస్తూ ఉంటుంది, అప్పటికి పనిచేస్తూనే ఉంటుంది. సేమ్ ఇంతకుముందు రూల్ నెంబర్ 1లో చూసిన ఎగ్జాంపుల్స్. జేమ్స్ విల్ హ్యావ్ బీన్ టీచింగ్ అట్ ద యూనివర్సిటీ ఫర్ మోర్ దాన్ ఎ ఇయర్ బై ద టైమ్ హీ లీవ్స్ ఫర్ ఆసియా. ఓకే, ఆసియా. ఓకే, ఏషియా అని కూడా అంటారు. జేమ్స్ విల్ హ్యావ్ బీన్ టీచింగ్ అట్ ద యూనివర్సిటీ for more than a year by the time he leaves for Asia. ఓకే, జేమ్స్ ఆ యూనివర్సిటీలో 1 సంవత్సరం నుంచి పనిచేస్తూ ఉంటాడు. అతను ఆసియాకు వదిలిపెట్టేటప్పటికల్లా, బయలుదేరి వెళ్ళిపోయేటప్పటికల్లా. హౌ లాంగ్ విల్ యూ హ్యావ్ బిన్ స్టడీయింగ్ వెన్ యూ గ్రాడ్యుయేట్. ఓకే, నీకు డిగ్రీ పట్ట వచ్చేటప్పటికల్లా ఎంతకాలం నుంచి నువ్వు చదువుతూ ఉంటావు. ఎక్స్క్యూజ్ మీ. We are going to have been driving for over 3 days straight when we get to Anchorage. When you finish your English course, will you have been living in New Zealand for over an year? Okay, no, I will not have been living here that long. English course అయిపోయేటప్పటికల్లా న్యూజిలాండ్లో 1 సంవత్సరం నుంచి నువ్వు నివసిస్తూ ఉంటావా? నో, I won't have been living here for that long అని చెప్పటం అన్నమాట. ఆ రకంగా మనం చెప్పుకోవచ్చు. రూల్ నెంబర్ 4 చూడండి. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అని ఇంకా ఒక సందర్భంలో ఉపయోగిస్తాం. ఎక్కడంటే ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ను ఇంకో యాక్షన్ కంటే ముందర ఉపయోగిస్తాం. ఫ్యూచర్లో ఎక్కడ ఉపయోగిస్తాం? కాజ్ అండ్ ఎఫెక్ట్. కాజ్ అంటే కారణము, ఎఫెక్ట్ అంటే ఫలితము అన్నమాట. కారణము ఫలితం తెలిపేటప్పుడు ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్
ముందుగా ఉపయోగిస్తాం, ఇంకో యాక్షన్ కంటే ముందర ఉపయోగిస్తాం అన్నమాట. కారణము ఫలితం చెప్పేటప్పుడు ఎగ్జాంపుల్ చూస్తే అర్థమవుతుంది చూడండి. జేసన్ విల్ బి టైర్డ్ వెన్ హీ గెట్స్ హోమ్. జేసన్ బాగా అలసిపోయి ఉంటాడు అతని ఇంటికి చేరేటప్పటికల్లా. బికాస్ జేసన్ బాగా అలసిపోయి ఉంటాడు ఇంటికి చేరేటప్పటికల్లా, అది ఫలితం. ఓకే, బికాస్ ఎందువల్ల అలసిపోయి ఉంటాడు, కారణం ఏంటి? హీ విల్ హ్యావ్ బిన్ జాగింగ్ ఫర్ ఓవర్ అన్ అవర్. ఒక గంట సేపు నుంచి జాగింగ్ చేస్తున్నాడు కాబట్టి ఇంటికి చేరేటప్పటికల్లా అలసిపోయి ఉంటాడు. బికాస్ హీ విల్ హ్యావ్ బిన్ జాగింగ్ ఫర్ ఓవర్ అన్ అవర్. మొదట జరిగింది ఏమైంది? జాగింగ్ చేస్తున్నాడు కాబట్టి అలసిపోయినాడు, ఇంటికి చేరేటప్పటికల్లా అలసిపోతాడు అనమాట. జేసన్ విల్ బి టైర్డ్ వెన్ హీ గెట్స్ హోమ్ బికాస్ హీ విల్ హ్యావ్ బిన్ జాగింగ్ ఫర్ అన్ అవర్. చూడండి, ఆ రకంగా కాజ్ అండ్ ఎఫెక్ట్ చెప్పేటప్పుడు క్లాడియాస్ ఇంగ్లీష్ విల్ బి పర్ఫెక్ట్. క్లాడియా ఇంగ్లీష్ చాలా చక్కగా ఉంటుంది. వెన్ షీ రిటర్న్స్ టు జర్మనీ, ఆమె జర్మనీకి వచ్చేటప్పటికల్లా ఆమె ఇంగ్లీష్ చాలా చక్కగా ఉంటుందంట. ఫలితం అది, అంతే కదా? ఎందువల్ల, కారణం ఏంటి అంత చక్కగా ఇంగ్లీష్ ఉండటానికి? బికాస్ షీ ఈస్ గోయింగ్ టు హ్యావ్ బిన్ స్టడీయింగ్ ఇంగ్లీష్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ ఫర్ ఓవర్ 2 years. షీ ఈస్ గోయింగ్ టు హ్యావ్ బిన్ స్టడీయింగ్ ఇంగ్లీష్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ ఫర్ 2 hours అంటే మనం ఈజ్ గోయింగ్ టు హ్యావ్ బీన్ ప్రజెంట్ పార్టిసిపల్, ఓకే, ఉపయోగించిన. బికాస్ షీ ఈస్ గోయింగ్ టు హ్యావ్ బిన్ స్టడీయింగ్ ఇంగ్లీష్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ ఫర్ ఓవర్ 2 years. 2 సంవత్సరాల నుంచి యునైటెడ్ స్టేట్స్లో ఆమె ఇంగ్లీష్ చదువుకుంటుంది కాబట్టి ఆమె జర్మనీ తిరిగి వచ్చేటప్పటికల్లా ఆమె ఇంగ్లీష్ ఎట్లా ఉంటుంది? పర్ఫెక్ట్గా ఉంటుంది అని చెప్పటం అనమాట. అంటే ఆ కారణము ఫలితం. ఆమె ఇంగ్లీష్ చక్కగా ఉంటుంది, క్లాడియా ఇంగ్లీష్ చాలా బాగుంటుంది జర్మనీకి వచ్చేటప్పటికల్లా. ఎందుకంటే ఆమె యునైటెడ్ స్టేట్స్లో మరి ఏం అయ్యానంటే ఆమె బికాస్ షీ ఈస్ గోయింగ్ టు హ్యావ్ బిన్ స్టడీయింగ్ ఇంగ్లీష్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ ఫర్ ఓవర్ 2 years. ఓకే, 2 సంవత్సరాల నుంచి యునైటెడ్ స్టేట్స్లో ఆమె చదువుకుంటూ ఉంటుంది అని చెప్పటం అనమాట. ఇలాగ కారణము ఫలితం అని మనం చెప్పుకుంటాం అన్నమాట. ఓకే, సో ఆ రకంగా కారణం ఫలితం అనేటువంటిది మనం చెప్పుకోవచ్చు అనమాట. కాజ్ ఆఫ్ సంథింగ్ ఇన్ ద ఫ్యూచర్, కాజ్ ఆఫ్ సంథింగ్ ఇన్ ద ఫ్యూచర్ అనమాట. కారణం ఫలితం అనేటువంటిది మనం చెప్పుకోవచ్చు. సో ఈ రకంగా మనం ఏ దాని గురించి చెప్పుకుంటాం చెప్పండి? ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ గురించి చెప్పుకుంటాం. బాయ్స్ అండ్ గర్ల్స్, నేను చెప్పినవన్నీ అర్థమైపోయినాయి అనుకుంటాను మీకు. మరి ఇవన్నీ కూడా నోట్ చేసుకోండి. 1-2 సార్లు వినండి. వీడియోలో అర్థం కాకపోతే 2-3 సార్లు వింటే చక్కగా అర్థమవుతాయి. మామూలుగా ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఒక రూల్ చెప్తారు, ఫ్యూచర్ పర్ఫెక్ట్లో కూడా ఒక రూల్ చెప్తారు. నేను 2-3 రూల్స్ దాకా బాగా చక్కగా చెప్పడం జరిగింది. వాటి ఉపయోగాలన్నీ కూడా మీకు తెలియజేయడం జరిగింది. ఈ రకంగా ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ గురించి తెలుసుకోవచ్చు. మరి టెన్సెస్కు, పార్ట్స్ ఆఫ్ స్పీచ్కు సంబంధించినటువంటి ఎక్సర్సైజెస్కు సంబంధించిన వీడియోస్ నేను తయారు చేయబోతున్నాను. మరి ఆ వీడియోస్ను మీరు ఏంటంటే ఫాలో కాండి, చక్కగా ఫాలో అయిపోయి మీరు ఎక్సర్సైజెస్ చేయండి. నేను వాటికి ఆన్సర్స్ కూడా తర్వాత చెప్తాను. దానికంటే ముందరగా ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ సంబంధించినటువంటి టెన్సెస్ సంబంధించినటువంటి రూల్స్ అన్ని కూడా మీరు శ్రద్ధగా చూడండి. తర్వాత స్పోకెన్ ఇంగ్లీష్ కూడా నేర్పిస్తాను మీకు. నా వీడియోస్ ఫాలో కాండి. నా ఛానల్ పేరు లెర్న్ ఇంగ్లీష్ విత్ ఆనంద్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. ఆ బెల్ ఐకాన్ నొక్కండి, నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి మీకు అక్కడ. ఎవరు మీ ఫ్రెండ్స్ కింద షేర్ చేయండి నా వీడియోస్ అన్ని కూడా. ఓకే, గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ నైట్, గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ.